హలో అండి, మనకి లాస్ట్ 2 క్లాసెస్లో మనం మెనిపులేషన్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేసాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ 2024లో మనకి ఏవైతే మెనిపులేషన్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగారో డిఫరెంట్ షిఫ్ట్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లోని మెయిన్స్లోని వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు వాటికి కంటిన్యూషన్కి వెళ్దామండి కంప్లీట్గా. అంటే ఆ మెనిపులేషన్ రిలేటెడ్గా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఒక 7 షిఫ్ట్స్ వరకు క్వశ్చన్స్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో అయితే 5 షిఫ్ట్స్ రిలేటెడ్ గా మనకి ఏవైతే మెనిపులేషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారో అవి కంటిన్యూ చేద్దాం. అయితే దీని తర్వాత మనకి ఇంకొక వీడియో ఉంటుంది. ఇది అయిపోయినంటే మనం నెక్స్ట్ ఏంటంటే వేరే టాపిక్ కి మూవ్ ఆన్ అవుదాం అండి. అంటే పర్టికులర్ గా మనం ఏంటంటే ప్రతి టాపిక్ మీద అరౌండ్ ఒక 30 క్వశ్చన్స్ వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మనకి ఆ టాపిక్స్ మీద మంచి ఐడియా వస్తుంది. సో అందుకని ఇప్పుడు మనం నెక్స్ట్ వాటికి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం 15 క్వశ్చన్స్ డీల్ చేసాం కదండి. ఇది 16th క్వశ్చన్ మాట. సో 16th క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ వన్ ఆఫ్ హూజ్ డయాగ్నల్స్ ఈజ్ 4.8 మీటర్ లాంగ్. అంటే వాడు ఒక స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఇచ్చారు, స్క్వేర్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చాలా చెప్పాలంటే ఈజీగా వచ్చినాయి. కాకపోతే ఆ పాయింట్స్ లో ఉంది అని మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా కానీ సాల్వ్ చేసినట్లయితే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో మనం దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయవలసి ఉంటుంది. అయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డయాగ్నల్ యొక్క మెజర్ ఇచ్చారండి. డయాగ్నల్ మెజర్ ఏంటి, 4.8 మీటర్స్ అని ఇచ్చారండి. డయాగ్నల్ అంటే స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఫార్ములా √2 × a. ఇది స్క్వేర్ యొక్క డయాగ్నల్ యొక్క మెజర్. అంటే జనరల్ గా మనం స్క్వేర్ కి వచ్చేటప్పటికి 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయండి. అన్ని సైడ్స్ ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. మనం దీనికి పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనకి డయాగ్నల్ మెజర్ వస్తుంది. సో డయాగ్నల్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే √2 × a అని వస్తుంది. అది డయాగ్నల్ మాట. అంటే స్క్వేర్ యొక్క డయాగ్నల్ √2 × a. ఈ డయాగ్నల్ యొక్క మెజర్ ఇచ్చి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, స్క్వేర్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మరి స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటి, a². అంటే సైడ్ స్క్వేర్ చేస్తే ఏరియా వచ్చేస్తుంది. అంటే మనకి సైడ్ కావాలి. సైడ్ కావాలంటే ఏ వాల్యూ కావాలి, 4.8/√2. సో ఇది సైడ్ అండి. అంటే మనకి సైడ్ తెలిస్తే ఏరియా క్యాలిక్యులేట్ చేసేవచ్చు కాబట్టి డైరెక్ట్ గా a² క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 4.8/√2² అంటే మొత్తం మీద ఇదే కదా మనకి సైడ్ అంటే. ఎందుకంటే డయాగ్నల్ అంటే √2 × a అంటే స్క్వేర్ యొక్క డయాగ్నల్ వాల్యూ. ఇది కూడా మీరు ఒకవేళ మర్చిపోయినా దీనికి పైథాగరస్ థీరం మీరు అప్లై చేస్తే డయాగ్నల్ వాల్యూ వచ్చేస్తుంది. డయాగ్నల్ వాల్యూ √2 × a, దాని వాల్యూ 4.8 ఇచ్చారు. స్క్వేర్ యొక్క సైడ్ 4.8/√2 అని వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి, a² క్యాలిక్యులేట్ చేయాలి. అయితే 4.8² అంటే 48² వాల్యూ కావాలి. మరి 48² అంటే మనం స్క్వేర్స్ కట్టేటప్పుడు అంటే దానికి కొన్ని ఈజీ మెథడ్స్ ఉంటాయి, అవి ఫాలో అయితే సరిపోద్ది. 48 కి 50 కి డిఫరెన్స్ చూడండి. 48 కి 50 కి డిఫరెన్స్ ఎంత, 2 కదా, దాని స్క్వేర్ 0.4 మాట. అంటే 48² యొక్క లాస్ట్ 2 వాల్యూస్ 0.4. నెక్స్ట్ 48 లో 25 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే మనకి 23 వస్తుంది. అంటే 2304 మాట 48² వాల్యూ. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కదా, స్క్వేర్ చేసిన తర్వాత పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి 23.04. ఇక్కడ √2² అంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ అంటే పక్కలో 1/2 ఉంటుంది. 1/2 × 2 అంటే ఎలిమినేట్ అయిపోయి 2 ఉంటుందండి. సో దీన్ని మనం 2 తో డివైడ్ చేయాలి. 2 తో డివైడ్ చేసాం అనుకోండి, 2 1s మళ్ళీ 2 1s 2 అంటే తర్వాత 10 కదా, 2 5s 10, 2 2s అంటే చూడండి 11.52. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ డి. అంటే డయాగ్నల్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నారు. సో డయాగ్నల్ ఇచ్చారంటే √2 × a వాల్యూ ఇచ్చారు, ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, a² సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు స్క్వేర్ యొక్క ఏరియా వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ క్యూబాయిడ్ అంటే మనకి రూమ్ షేప్ లో ఉంటుంది కదా, ఇది 3 డైమెన్షనల్ ఫిగర్ అండి. సో క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు 50 సెంటీమీటర్స్, 150, 175. అంటే క్యూబాయిడ్ అనగానే లెంత్, బ్రెడ్త్, హైట్. సో 3 మెజర్స్ ఉన్నాయి మాట. 50 సెంటీమీటర్స్ ఉంది, 150 ఉంది, 175 ఉంది. దానికి ఏమంటున్నాడంటే డివైడ్ ఇంటూ హౌ మెనీ ఐడెంటికల్ లార్జెస్ట్ క్యూబ్స్. అంటే క్యూబాయిడ్ ని డైమెన్షన్స్ ఇచ్చారు కదా, అయితే దీన్ని మనం ఏంటంటే ఒక క్యూబాయిడ్ అంటే ఒక మీరు ఏంటంటే ఇప్పుడు ఒక క్యూబాయిడ్ షేప్ లోని ఒక పన్నీర్ ఉంది అనుకోండి, సపోజ్
క్యూబాయిడ్ షేప్ లోని ఒక పన్నీర్ ఉందన్నమాట. అంటే పన్నీరు పీస్ అనుకోండి, ఇలా ఒక పీస్ ఉందండి. దీని యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు, ఒకటి 50, ఒకటి 150, ఒకటి 175. అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ అని 3 మెజర్స్ ఇచ్చారు అనుకున్నాం. అవి క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్. ఇప్పుడు ఈ పన్నీర్ని ఏం చేస్తున్నాం అంటే చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తున్నాం. ఆ పీస్ ఎలా ఉండాలంటే క్యూబ్ షేప్ లో ఉండాలి. క్యూబ్ అంటే ఏంటి, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఈక్వల్ గా ఉంటే దాన్ని క్యూబ్ అంటారు. అయితే ఈ క్యూబాయిడ్ ని మనం క్యూబ్స్ కింద డివైడ్ చేయాలి. అది కూడా ఏంటి, ఐడెంటికల్ లార్జెస్ట్ క్యూబ్స్, ఎంత మాక్సిమం పాసిబిలిటీ ఉంటే అంత పెద్ద క్యూబ్ల కింద కట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు ఒక క్యూబాయిడ్ షేప్ లో ఉన్న పన్నీర్ ఇచ్చారు, దాన్ని మనం క్యూబ్ల కింద కట్ చేయాలి. ఎంత మాక్సిమం క్యూబ్ అయితే అంత మాక్సిమం క్యూబ్స్ ని కట్ చేయాలి. ఎన్ని ఐడెంటికల్ క్యూబ్స్ ని కట్ చేయగలం. సో ఇటువంటివి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు అండి, చూడండి మరి క్యూబ్ యొక్క మెజర్ ఏమి ఇవ్వలేదు, ఈ మెజర్స్ బట్టే మీరు ఆలోచించాలి. ఎప్పుడైనా ఇలా మెజర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ 50 కి 150 కి 175 కి హెచ్సిఎఫ్ కట్టాలండి. 50 కి 150 కి 175 కి ఈ మూడింటికి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్సిఎఫ్ కట్టేటప్పుడు అండి ఎప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి 100, అలాగే ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి 25. మళ్ళా ఈ రెండింటికి 100 25 వచ్చింది కదండి. 100 ని 25 ని డివైడ్ చేసిన నంబర్ ఏంటంటే 25. అది 100 ని డివైడ్ చేస్తుంది, 25 ని డివైడ్ చేస్తుంది. అలాగే ఈ మూడు నెంబర్లు కూడా 25 తో డివైడ్ అవుతాయి. అంటే హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది మనకి 25. అంటే హెచ్సిఎఫ్ ఏదైతే వచ్చిందో, మనకి హెచ్సిఎఫ్ మెజర్ ఏదైతే వచ్చిందో దాన్ని క్యూబ్ సైడ్ కింద వాడాలి. అంటే క్యూబ్ సైడ్ 25 మాట. సో క్యూబాయిడ్ యొక్క 3 మెజర్స్ తెలుసు. ఇప్పుడు ఈ క్యూబాయిడ్ ని వాడి మనం ఈ 25 సెంటీమీటర్ ఉన్నటువంటి క్యూబుల్ని ఎన్ని ఫామ్ చేయగలం. సో ఇక్కడ ఏంటంటే 175 సెంటీమీటర్స్ అంటే అది కూడా. సో 50 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్స్, 175 సెంటీమీటర్స్ అండి. సో ఈ 3 యొక్క మెజర్స్, ఇది క్యూబాయిడ్ యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్. సో వీటి నుంచి మనం ఏం చేస్తున్నాం, క్యూబుల్ని కట్ చేస్తున్నాం. ఆ క్యూబుల్ ఏంటంటే 25 సెంటీమీటర్స్ మెజర్ ఉన్నటువంటి క్యూబుల్ అన్నమాట. అయితే ఇప్పుడు ఎన్ని క్యూబ్స్ వస్తాయంటే క్యూబాయిడ్ వాల్యూమ్, వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. దీన్ని క్యూబ్ యొక్క వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ అండి. ఏ క్యూబ్ అంటే ఎంత అంటే మనకి పర్టికులర్ మనం ఏ క్యూబ్ వచ్చాం అనుకోండి 25 ఇంటూ 25 ఇంటూ 25. ఎందుకంటే క్యూబ్ యొక్క మెజర్ ఏదైతే ఉందో అది 25 సెంటీమీటర్స్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు క్యాన్సిల్ చేసేద్దాం. 25 2s, ఇక్కడ 25 6, ఇక్కడ 25 7, 7 ఇంటూ 2 అండి 14, 14 ఇంటూ 6 అండి అంటే 84. అంటే మనం ఎన్ని ఐడెంటికల్ క్యూబ్స్ ని ఫామ్ చేయొచ్చు, 84 ఐడెంటికల్ క్యూబ్స్ ని ఫామ్ చేయొచ్చు. క్యూబాయిడ్ మెజర్స్ ఇచ్చారు, వాటిని కట్ చేసి క్యూబులు తయారు చేస్తాం. ఎన్ని క్యూబులు తయారు చేయగలం. సో క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ని క్యూబ్ యొక్క వాల్యూమ్ తో డివైడ్ చేస్తే అటువంటివి ఎన్ని క్యూబ్లు వస్తాయో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మనకి బేసిక్ గా స్క్వేర్ టైల్స్ అని ఆల్రెడీ మనం లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా నేర్చుకున్నాం. సో మీరు అవి కూడా చూస్తే మంచిది. అందుకనే పార్ట్ 1 పార్ట్ 2 కి సంబంధించిన కూడా చూస్తూ ఇది కూడా చూస్తే మీకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మెనిపులేషన్ మీద ఒక కమాండ్ అనేది దొరుకుతుంది. ఓకే, సో అందులో మనం ఏంటంటే స్క్వేర్ టైల్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇలాంటిది ఒకటి చెప్పామన్నమాట. అది స్క్వేర్ టైల్స్ ఎన్ని ఫిట్ అవుతాయి. అలాగే ఇక్కడ ఎన్ని క్యూబుల్ని కట్ చేయొచ్చు ఒక క్యూబాయిడ్ నుంచి. సో సేమ్ అప్లికేషన్ మాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ చూడండి, ద హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 20 సెంటీమీటర్స్. సిలిండర్ యొక్క హైట్ ఇచ్చారు. ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 1760 సెంటీమీటర్ స్క్వేర్. అంటే సిలిండర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, చుట్టూ ఉన్న ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మనకి సిలిండర్ అంటే ఒక ట్యూబ్ లైట్ షేప్ లో ఉంటుంది లేదా ఒక డ్రమ్ షేప్ లో ఉంటుందండి. సో ఈ సిలిండర్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ ఉన్నమాట కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఎప్పుడైనా కూడా అండి మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ సర్కిల్ షేప్ లో ఉంది అంటే 2πr సర్కిల్ పెరిమీటర్ అన్నమాట ఇంటూ హైట్. దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు లేదా లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. అంటే ఒక సిలిండర్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఇచ్చారు మనకి 1760 సెంటీమీటర్ స్క్వేర్ అని. అలాగే సిలిండర్ యొక్క హైట్ అంటే పైన ఉన్న సర్కిల్ కింద ఉన్న సర్కిల్ ఇలా జాయిన్ చేసాం అనుకోండి, దీన్ని హైట్ ఆఫ్ ది సిలిండర్ అంటారు. ఆ సిలిండర్ యొక్క హైట్ వాల్యూ ఉంది 20 సెంటీమీటర్స్ అండి. సిలిండర్ హైట్ ఉంది, అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంది, వాల్యూమ్ కావాలి. మరి వాల్యూమ్ ఫార్ములా ఏంటి, బేస్ ఏరియా ఇంటూ హైట్ అంటే πr²h. మీరు ఎప్పుడైనా వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ గుర్తుపెట్టుకోండి. బేస్ అంటే సర్కిల్ కదా, సర్కిల్ ఏరియా πr², హైట్ అంటే h. సో πr²h అనేది వాల్యూమ్ మాట. సో వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. సో πr² ఇంటూ h. h యొక్క వాల్యూ ఆల్రెడీ 20 ఉంది, మనకు πr² కావాలి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మనకి r తెలిస్తే గానీ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయలేం. అంటే ఖచ్చితంగా మనకి రేడియస్ తెలియాలి. అప్పుడు రేడియస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం, హైట్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం.
రేడియస్ తెలియాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని యూజ్ చేసుకోవాలి, లేటరల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఏంటి మనకి 2 పై RH కదా, పై అంటే 22/7, రేడియస్ తెలియదండి, హైట్ అయితే 20 అని తెలుసు, ఇది 1760. దీన్ని వాడి మనం రేడియస్ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూమ్ వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం దీన్ని డైరెక్ట్ గా 22 టేబుల్ లోనే క్యాన్సిల్ చేయొచ్చు అండి. 22 8 మాట అంటే 80, ఇక్కడ 22 40 అంటే 42 8 80, అప్పుడు r అంటే 14 అవుతుంది, రేడియస్ వచ్చేస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ కావాలి, వాల్యూమ్ అంటే 22/7, r² అంటే 14 × 14, హైట్ అంటే 20 అంటే. ఇది వేసిన తర్వాత జాగ్రత్తగా ఆలోచిస్తే చివరిలో 0 అనేది ఉంది, కాబట్టి 0 ఉన్న ఆప్షన్ ఒకటేనండి, ఆప్షన్ డి ఆన్సర్. అంటే మనం అంత పెద్దగా క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. అంటే కొన్ని కనిపిస్తాయండి, యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నుంచి మనకి అదే ఆన్సర్ అని అర్థమైపోతుంది మాట. మీరు కొంచెం ఆ క్యాలిక్యులేషన్ మీద కమాండ్ తెచ్చుకుంటే వెంటనే పెట్టవచ్చు, ఎందుకంటే 0 వచ్చే ఆప్షన్ ఎక్కడ లేదు కదా మనకి. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. దీన్ని మీరు సింప్లిఫై చేసుకున్నారనుకోండి, 7 2 ఇది మొత్తం మల్టిప్లై చేస్తే మీకు వచ్చే వాల్యూ 12320 cm3. సో ఎప్పుడైనా అంటే క్యాలిక్యులేషన్ లో ఇలా చిన్న లాజిక్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయితేనే మనకి స్పీడ్ ఉంటుంది. లేదు అంటే మీరు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తే టైం తీసేసుకుంటాం అన్నమాట. టైం ని మనం ఎలా తగ్గించాలో ఆలోచించాలి. సో టైం మనం సేవ్ చేయాలి అంటే క్యాలిక్యులేషన్ అనేది మంచి కమాండ్ ఉండాలి. ఎక్కువ క్యాలిక్యులేషన్ ఇబ్బంది పెడతారు, సో దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ ది ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ విత్ అన్ ఆర్క్ ఆఫ్ లెంగ్త్ 44 cm. అంటే సెక్టార్ యొక్క ఆర్క్ లెంగ్త్ ఇచ్చారు. జనరల్ గా మనకి సెక్టార్ అంటే సర్కిల్ లో ఒక పార్ట్. సో సర్కిల్ లో ఒక పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సెక్టార్ అంటారు, ఇది సెక్టార్ అంటారు. ఇది ఎంత పార్ట్ అనేది ఇక్కడ ఉన్న యాంగిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉంది కదండి, ఇది ఏ అనుకుందాం, ఇది బి, ఈ ఏబిని ఆర్క్ లెంత్ అంటారు, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఆ ఓఏ ఏదైతే ఉందో ఇది రేడియస్ అంటే, ఇది రేడియస్, ఇది ఆర్క్ లెంత్. సో వాడు ఏం చెప్తున్నాడు అంటే ఆర్క్ లెంత్ ఇచ్చారు. ఆర్క్ లెంత్ ఎంత ఇచ్చారు, 44 అని ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఆర్క్ లెంత్ కావాలనుకోండి, ఈ లెంత్ ఏంటి, పెరిమీటర్ లో ఒక పార్ట్. మరి ఇది ఎంత పార్ట్ తెలియాలంటే ఈ యాంగిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ టోటల్ యాంగిల్ 360 ఉంటుంది కదా, ఎంత పార్ట్ అంటే θ/360. అంటే ఇది ఎంత పార్ట్ తెలియాలంటే మొత్తంలో θ అనేది ఎంత పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. θ/360 ఇది మొత్తం పెరిమీటర్ లో అంటే 2πr. దీన్ని ఆర్క్ లెంత్ అంటారు. అంటే ఈ L కావాలి అంటే మనం ఏంటంటే పెరిమీటర్ లో ఆ పార్ట్ ఎంతో తెలియాలి. పెరిమీటర్ 2πr, ఎంత పార్ట్ తెలియాలంటే θ/360. మరి ఆర్క్ లెంత్ అంటే L, అది ఎంత ఇచ్చారంటే మనకి 44. ఇది ఆర్క్ లెంత్ యొక్క వాల్యూ ఇచ్చారు. సో ఆర్క్ లెంత్ 44 θ/360 × 2πr. అయితే θ కూడా మనకు తెలుసండి, θ ఎంత ఇచ్చారంటే 30 degrees. అయితే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సెక్టార్ యొక్క ఏరియా కనుక్కోవాలి. మరి సెక్టార్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, సో θ ఇది కూడా సెక్టార్ అంటే ఎంత పార్ట్ మొత్తం ఏరియాలో πr², θ/360 × πr². అంటే ఖచ్చితంగా మనకి రేడియస్ కావాలి. సో ఎప్పుడైతే మీకు రేడియస్ తెలిసిందో అప్పుడు మీరు ఏరియా క్యాలిక్యులేట్ చేయగలరు. θ అంటే 30 degrees కదా, 30/360 అంటే ఎంత అవుతుంది, 1/12. θ అంటే 30 కాబట్టి 30/360 అంటే 1/12 ఇంటూ 2, π అంటే 22/7 ఇంటూ r ఈక్వల్ టు 44. సో ఇప్పుడు మనకి r తెలియాలి. చూడండి, 22 × 2 అంటే 44 క్యాన్సిల్ చేసినట్టు r అంటే 12 × 7 84. సో మనకి రేడియస్ అయితే వచ్చేస్తుందండి. 12 × 7 ఏదైతే ఉందో అది రేడియస్ అవుతుంది, 44 ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రేడియస్ ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. θ/360 అంటే 1/12, π అంటే 22/7, r² అంటే 84 × 84. ఇది మనం సింప్లిఫై చేయాలి. చూడండి, 12 7s 84, ఒకటి ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. చూడండి, 2 × 4 అంటే 8. ఖచ్చితంగా చివరిలో 8 ఉండాలండి. చివరిలో 8 ఉన్న ఆప్షన్ రెండు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. అయితే ఫస్ట్ చూడండి, 8 × 2 అంటే 16, అంటే ఖచ్చితంగా 14 అవ్వదు. అంటే ఆన్సర్ ఇదన్నమాట. అంటే మీరు చేసిన ప్రాబ్లం మీద మీకు కమాండ్ ఉంటే ఇలా ఆలోచించడం నేర్చుకోవాలి. సో అయితే ఒకవేళ మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 2 4s ఎంత అంటే ఈ 2 తో చేసేయచ్చు మాట, ఎప్పుడైనా రిపీటింగ్ డిజిట్స్ ఉంటాయి. 2 4s 8 అని రాసేయచ్చు. తర్వాత ఈ రెండు యాడ్ చేయండి, 12 × 2 అంటే 24, 4 రాసుకొని 2 క్యారీ అండి. తర్వాత 2 × 8 16 + 2 18. ఇది ఏంటంటే రిపీటెడ్ డిజిట్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేసే మెథడ్ అన్నమాట. ఎప్పుడైనా మీకు ఎవరికైనా దీని మీద డౌట్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి. ఒకవేళ ఎక్కువ మందికి అవసరం అయిందంటే మాత్రం ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ కూడా చేద్దాం. సో 1848 cm². ఇది మనకి ఆ సెక్టార్ యొక్క ఏరియా అన్నమాట. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. సో మనకి జస్ట్ ఏంటంటే మనం CGL అనేది యాక్చువల్ గా నోటిఫికేషన్ రావాలి, క్యాన్సిల్ అయింది అది మరి. సో అయితే కమింగ్ డేస్ లో మనకి జూన్ లో కానీ జూలైలో కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. వచ్చినట్టే మనకి టైం అయితే ఎక్కువ ఇవ్వరు,
రఫ్ గా మనకి 40 to 60 డేస్ టైం ఉంటుంది. ఈ టైంలో మనం రెడీ అవ్వాలి అంటే కష్టం కాబట్టి ముందు నుంచే మీరు ఎవరైనా సీజీఎల్ ప్రిపేర్ అవుదామని అనుకుంటే, మీరు కానీ సీరియస్ గా ఉన్నారనుకోండి, మేము ఏంటంటే పర్టికులర్ గా ప్రతి పర్సన్ ని ట్రైన్ చేయడం అంటే నేర్పిస్తామండి. ఏదో క్లాసులు చెప్పేసి వదిలేకుండా వాళ్ళ చేత చేయించేలా చూస్తాం. సో మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుదాం అనుకున్నారనుకోండి, ఒకసారి ఇన్స్టిట్యూట్ ని కాంటాక్ట్ చేయండి. సో న్యూ బ్యాచెస్ అనేవి ఎప్పటికప్పుడే స్టార్ట్ అవుతుంటే మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఎర్లీగా డెసిషన్ తీసుకుంటే ఈ ఇయర్ మీరు క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వెళ్దామండి. 9th క్వశ్చన్. ఇక్కడ 2 సిలిండర్స్ ఉన్నాయి. ఆ సిలిండర్స్ యొక్క రేడియస్ కి అంటే బేస్ యొక్క రేడియస్ కి రేషియో ఇచ్చారు, అలాగే హైట్స్ కి రేషియో ఇచ్చారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ కి రేషియో కావాలి. సో అయితే నేను చెప్తూ వెళ్ళిపోతున్నానంటే మీరు మాత్రం ఏం చేయాలంటే ప్రతి క్వశ్చన్ ని పాజ్ చేసి మీరు ఒకసారి సాల్వ్ చేసుకొని ఆ తర్వాత నేను చెప్పిన సొల్యూషన్ చూడండి. అప్పుడే మీరు బాగా నేర్చుకోగలుగుతారు. అంటే నేను చెప్పింది అలా వింటూ ఉంటే ఏది రాదు, మ్యాథమెటిక్స్ చేస్తేనే వస్తుంది. సో పెట్టడానికి ట్రై చేయాలి. సో సిలిండర్స్ యొక్క రేడియస్ రేషియో ఇచ్చారండి. సో సిలిండర్ యొక్క రేడియస్ రేషియో అంటే R1 కి R2 కి, అంటే రెండు సిలిండర్స్ కాబట్టి రెండు రేడియస్ తీసుకున్నాం. వాటి రేషియో ఇచ్చారు 4/5. అలాగే హైట్స్ యొక్క రేషియో కూడా ఉందండి, h1 h2, వాటి రేషియో 5/7. అయితే ఇప్పుడు మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ కి రేషియో. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా. సో 2πr/h కదా, బేస్ పెరిమీటర్ 2πr ఇంటూ హైట్ 2πr1h1. అలాగే రెండో సిలిండర్ కి 2πr2h2. ఈ 2π ఎలిమినేట్ అయిపోతుంది. r1/r2 అంటే 4/5, h1/h2 అంటే 5/7. 5 క్యాన్సిల్ అయిపోతే 4/7 అంటే 4:7 అండి. చాలా ఈజీగా వచ్చినాం. ఇది చాలా ఎక్కువగా అడుగుతుంటారండి. హైట్స్ రేషియో, రేడియస్ రేషియో ఇచ్చి వాల్యూమ్స్ రేషియో అడగడం, అలాగే రేడియస్ రేషియో, వాల్యూమ్స్ రేషియో ఇచ్చి హైట్స్ రేషియో అడగడం. ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. ఇవి అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అయితే కాదు, ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. సో అందుకని మీరు కొంచెం కాన్సెప్ట్ ని బాగా నేర్చుకోగలిగితే సరిపోతుంది. నెక్స్ట్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ కోనికల్ టెంట్. ఒక కోనికల్ టెంట్ ఉందంట, ఆ బేస్ యొక్క సర్కంఫరెన్స్ ఇచ్చారు. సో కోనికల్ టెంట్ అనగానే మనకి ఈ షేప్ ఐడెంటిఫై అయిపోవాలి. సో బేస్ ఎలా ఉంటుందంటే సర్కిల్ షేప్ లో ఉంటుంది అనమాట. ఆ బేస్ యొక్క సర్కంఫరెన్స్, సర్కంఫరెన్స్ అంటే పెరిమీటర్ ఆఫ్ ది అండి, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ అని అర్థం. ఆ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ కోనికల్ టెంట్ ఆఫ్ హైట్ 8 మీటర్స్. హైట్ అయితే 8 మీటర్స్ అండి. హైట్ 8 మీటర్స్ ఈజ్ 32 π మీటర్స్. 32 π మీటర్స్ అనేది ఏదైతే ఉందో ఇదేంటండి సర్కంఫరెన్స్. దేని సర్కంఫరెన్స్? ఈ కోనికల్ టెంట్ యొక్క బేస్ ఉంది కదా, బేస్ యొక్క సర్కంఫరెన్స్. అంటే బేస్ యొక్క సర్కంఫరెన్స్ 32 π మీటర్స్ మాట. మరి బేస్ అంటే 2πr కదండి, దాని వాల్యూ మనకి ఇచ్చాడు 32 π మీటర్స్ అనేది రాయవలసిన అవసరం లేదులేండి, మనం ఫైనల్ గా రిజల్ట్ ఇద్దాం. సో 2πr ఇంటూ 32 π అంటే ఈ π ఎలిమినేట్ అయిపోతుంది. సో మనకి r కావాలంటే 16, అంటే రేడియస్ వచ్చేసింది. సో రేడియస్ 16, రేడియస్ 16 అండి. అలాగే కోనికల్ టెంట్ యొక్క హైట్ ఏదైతే ఉందో అది 8. సో ఇప్పుడు మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలంట. కోనికల్ టెంట్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరి కోనికల్ టెంట్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే దాని ఫార్ములా ఏంటంటే πrl. అంటే ఖచ్చితంగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే l కావాలి. l అంటే ఏంటి? స్లాంట్ హైట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు రిపీటెడ్ గా కోన్ గురించి నేర్చుకున్నామండి. సో l అంటే స్లాంట్ హైట్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? l స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్. సో ఇక్కడ మనకి l కావాలండి. l కావాలనుకోండి, ఈ రెండిట్లో 8 స్క్వేర్ అనేది కామన్ గా ఉందండి. 8 స్క్వేర్ సెపరేట్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 8 తీసేస్తే 2 స్క్వేర్ 4 ఉంటుందండి. మరి 8 స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ రూట్ పెట్టామనుకోండి, 8 బయటకు వచ్చేస్తుంది, √5 లోపల ఉంటుందండి. సో 8 బయటకు వచ్చి √5 అనేది బయటకి అడ్జస్ట్ అవుతుంది. ఆ √5 అలాగే ఉంటుంది, 8 ఉంటుంది. ఇది స్లాంట్ హైట్ అండి. మరి ఎప్పుడైతే మనకి స్లాంట్ హైట్ తెలిసిందో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ చేయొచ్చు. π అలా వదిలేయండి, రేడియస్ అయితే 16. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి πrl, l వాల్యూ ఎంత వచ్చింది? 8√5 అండి. 8 into 16 అంటే 128 π√5. చూడండి 128 π√5 అంటే ఆప్షన్ డి. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ మాట. సో కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయితే 128√5 into π మీటర్ స్క్వేర్. నెక్స్ట్, a circular arc whose radius is 12 centimeters makes an angle of 30 degrees. సో ఒక సర్క్యులర్ ఆర్క్ ఉందంట, దాని యొక్క రేడియస్ 12 సెంటీమీటర్స్ అంటే అది ఫామ్ చేసే యాంగిల్ 30 డిగ్రీస్. ఆర్క్ అంటే మీన్స్ సెక్టార్ అండి. మళ్ళీ అంటే ఒక ఆర్క్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ అంటే ఒక సెక్టార్ ఫామ్ అన్నమాట. ఆ ఆర్క్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ 30 డిగ్రీస్. ఆ సర్కిల్ యొక్క రేడియస్ అయితే 12 సెంటీమీటర్స్ అంటే
పెరిమీటర్ అడుగుతాడు. సెక్టార్ యొక్క పెరిమీటర్ కాలిక్యులేట్ చేయాలి. చూడండి, మనం ఇలా ఒక సర్కిల్ తీసుకుంటే ఆర్క్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఇచ్చాడండి 30 డిగ్రీస్. ఇది ఆర్క్ అంటే ఇక్కడ ఏ నుంచి బి వరకు ఉన్నదాన్ని ఆర్క్ లెంత్ అంటారు. ఇది రేడియస్, ఇది రేడియస్ అండి. ఇది ఓ. ఇప్పుడు వాడు అడుగుతుంది సెక్టార్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏం చేయాలి? బోర్డర్లన్నీ కలిపేయాలి. అంటే ఈ రెండు రేడియస్ లో ఆర్క్ లెంత్ కలిపేయాలండి. సో పెరిమీటర్ అంటే L+2R. దీన్ని సెక్టార్ యొక్క పెరిమీటర్ చెప్తారు. సో L+2R కాలిక్యులేట్ చేయాలి. మరి ఇది కాలిక్యులేట్ చేయాలి అంటే రేడియస్ ఆల్రెడీ మన దగ్గర ఉందండి. 12 × 2 అంటే 24. ఈ పార్ట్ అయిపోయింది. మనకి L కావాలి. మరి ఆర్క్ లెంత్ ఫార్ములా ఏంటంటే L = θ/360 ఇంటూ అది పెరిమీటర్ లో పార్ట్ కాబట్టి 2πr అండి. θ అంటే ఎంత? 30 డిగ్రీస్ కదా. 1/12 × 2. పై అంటే మనకి ఈ వాల్యూని వాడమని వాడు చెప్పినప్పుడు ఖచ్చితంగా అదే వాడాలండి. 3.14 ఇంటూ రేడియస్. రేడియస్ అంటే 12. సో ఈ 12 ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 2 3 గా 6 కదా, 6.28. ఇది ఆర్క్ లెంత్. ఇప్పుడు ఆర్క్ లెంత్ ని ఈ 2r కలపాలి. అంటే రెండు రేడియస్ అంటే 24 కి ఆర్క్ లెంత్ కలిపేయండి. 6.28 కలిపేయండి. కలిపితే ఎంత అవుతుంది? 30.28. అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ మాట. అంటే వాడు ఏం అడిగినా పెరిమీటర్లు అడుగుతారు, ఏరియాలు అడుగుతారు, వాల్యూమ్స్ అడుగుతారు. దాన్ని ఎలా తీసుకోవాలో మీరు ప్రాపర్ గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇఫ్ ద సెక్టారియల్ యాంగిల్ విత్ రేడియస్ 9.6 యూనిట్స్ ఈస్ 75 డిగ్రీస్. ఇక్కడ కూడా ఒక సెక్టార్ గురించి మాట్లాడుతున్నాడు. అది ఫామ్ చేసిన యాంగిల్ 75 డిగ్రీస్ అంట. ఆ సర్కిల్ యొక్క రేడియస్ 9.6 అంటే ఏం అడుగుతున్నారు? లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఆర్క్ యొక్క లెంత్ కావాలి. సో డైరెక్ట్ గా ఆర్క్ లెంత్ అడుగుతున్నారు. చూడండి, సెక్టార్ గురించి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో θ అంటే 75/360. మరి 2πr కదా, 2 ఇంటూ π అలాగే వదిలేయండి. ఎందుకంటే ఆన్సర్ లో π ఎక్కడ మార్చలేదు. సో π అలా వదిలేయచ్చు. రేడియస్ అయితే 9.6 అండి. 9.6 అంటే దీన్ని నేను 96/10 అని రాసుకుంటున్నాను. అంటే మనకి ఈజీగా కాలిక్యులేట్ అయిపోవడం కోసం. సో ఇప్పుడు ఈ రెండింటిని అయితే ముందు మనం 15 టేబుల్ లో డివైడ్ చేద్దామండి. 15 5s. ఇది 15 2s 30. 15 2s 30 అంటే 15 4s 60 అంటే 24 వచ్చింది. ఇక్కడ 24 4s 96 మాట. సో ఇక్కడ 5 × 2 అంటే 10. ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్ గా 4 5. సో ఇది ఆర్క్ లెంత్ మాట. ఓకే, సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇమిడియట్ గా ఇంకొక 1 డే తర్వాత ఈ మెనిజరేషన్ లాస్ట్ పార్ట్ కూడా పెట్టేస్తాను. సో కంప్లీట్ గా మెనిజరేషన్ పార్ట్ 1 నుంచి పార్ట్ 4 ఒక 4 పార్ట్స్ వస్తాయండి. ఇది థర్డ్ పార్ట్. మీరు కంప్లీట్ గా చూస్తే మెనిజరేషన్ మీద మీకంటూ ఒక ఐడియా వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్స్ లో పెట్టండి. థాంక్యూ.